నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హెచ్సిఏ పరిస్థితి ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నాకేం అర్థం కావట్లేదు. కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాను, బట్ ఇది మాట్లాడాలి కాబట్టి. హైదరాబాద్లో పుట్టి మామూలుగా క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. ఒక డ్రీమ్ ఉండేది ఎప్పటికైనా, అరే పేరెంట్ గ్రౌండ్స్లో కానీ ఎక్కడైనా కానీ హెచ్సిఏ వేసుకుని ఆడాలనుకున్నాను ఒక కళ అనుకోండి. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే హెచ్సిఏ నుంచి ఆడట్లేదు. ఇన్ని స్కాములు, ఇంత కరప్షను, ఇంత ఏమంటారు మనీ లాండరింగ్, ఏం పడితే అది ఉన్నాయి అక్కడ. ఆట తప్ప. జయసింహ, వివిఎస్ లక్ష్మణ్, అబీదాలి ఎంతమంది అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక్క ప్లేయర్ అంటే ఒక్క ప్లేయర్ రాలేడు. ఏదో ఆ స్కౌటింగ్, ఆ ముంబై ఇండియన్స్ లేకపోతే చెన్నైయో ఎవరో ఒకడు దయ తెలిస్తే కానీ ప్లేయర్కి దిక్కులేదనమాట. అంటే ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఇస్తే కానీ వాడు ఆడలేదనమాట. టాలెంట్ లేదు, తర్వాత ఒక గేమ్ మీద రెస్పెక్ట్ లేదు, ఏమీ లేవు. ఇలాంటి అసోసియేషన్ నేనైతే ఇప్పుడు చూడలేదన్నా, నిజం చెప్తున్నా. ఉంటాయి మామూలుగా. రాజస్థాన్ గతంలో సస్పెండ్ అయింది కరప్షన్ వల్ల. తర్వాత ఢిల్లీలో కూడా ఉన్నాయంటారు ఇలాంటి ఇష్యూస్. తర్వాత చాలా మట్టుకు బీహార్ సస్పెండ్ అయింది. ఇప్పుడు హెచ్సిఏ మాత్రం ఎందుకు సస్పెండ్ అవ్వదు? ఎన్ని చేస్తున్నా గేమ్ కన్నా గొప్పదేముంది? ప్లేయర్స్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు? కష్టపడి పొద్దు నుంచి రాత్రి దాకా ఫిట్నెస్ అని, జిమ్స్ అని ఎంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఫుల్స్ చేస్తున్నారు. హానెస్ట్ ప్లేయర్స్ అందరినీ ఫుల్స్ చేస్తున్నారు మీరు. జస్ట్ గేమ్ మీద ఆటతోనే అంతే. టికెట్స్ అంటే టికెట్స్లో వాళ్ళు అదేమంటారు బద్నాం. టికెట్స్ ఏడకెళ్ళి కరెక్ట్గా దొరకవు, లాఠీ ఛార్జీలు. తర్వాత ఏమో పాసులు ఇవ్వకపోతే గేట్లు లాక్ చేసేస్తారు. లాస్ట్ టైం అయింది కదా సన్ రైజర్స్ది మ్యాచ్లో, జగన్మోహన్ రావు గారే గేట్ లాక్ చేస్తారని వచ్చింది. ఎందుకంటే ఎక్స్ట్రా పాస్ ఇవ్వట్లేదు సన్ రైజర్స్. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ పక్కన పెట్టేసి ఒక పార్టీ పెట్టుకోండి. ఈ పార్టీలో ఉన్నాడు మావాడు, ఈ పార్టీలో కానివాడు మావాడని. టర్ఫ్ వికెట్స్ లేవు ఎక్కడ. వరంగల్ కానీ, సిద్దిపేట కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, అసలు హైదరాబాద్కి దిక్కులేదు. ఇంకా చెప్పాలంటే వెళ్ళినప్పుడు వాష్రూమ్స్లో కనీసం వాటర్ లైట్స్ లేవు. ఇది ఎప్పుడు 2013 ఆ టైంలో. ఏం మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయింది కదా, హెచ్సిఏలో మాత్రం ఎందుకు ఉండదు డెవలప్మెంట్? ఒక హానెస్ట్ ఫ్యాన్గా అడుగుతున్నాను నేను.